ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై వైసీపీ రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ వైస్ ప్రెసిడెంట్ చేజర్ల సుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. ఒక పార్టీలో గెలిచి ఎమ్మెల్సీ ఓట్లలో మరొక పార్టీకి ఓటు వేయడం కరెక్టేనా అంటూ ప్రశ్నించారు. మేకపాటి కుటుంబం అంటే ఎంతో ఉన్నతమైందని, ఆ పేరును నువ్వు చెడగొడుతున్నావని సూచించారు. నువ్వు ఎంత మాట్లాడినా నిన్ను ఎవరు పట్టించుకోరని, ప్రస్తుతం ఉన్న టీడీపీ కూడా నిన్ను పట్టించుకోదని, ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని రామకృష్ణ అంటూ జపం చేసుకోవడం తప్ప నువ్వేమీ చెయ్యలేవని అన్నారు. నువ్వు మగాడివైతే రా చూసుకుందామంటూ సవాల్ విసిరారు. శేఖర్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసి మన ఉదయగిరి నియోజకవర్గంలో అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా, నవ్వుకునే విధంగా అయింది. మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన నువ్వు అలాంటి ఇలాంటి అని చెప్పి ఆయన భిక్ష వల్ల నువ్వు 2 సార్లు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తాం. పోతే నువ్వు పుట్టింది మంచి పేరు గల గొప్ప కుటుంబంలో పుట్టావు. మేకపాటి కుటుంబం అంటే ఈ ఉదయగిరిలో ఒక చరిత్ర ఉండే కుటుంబం. అదేవిధంగా పెద్ద రాజమోహన్ గారు, ఆయన నిజంగా ఉదయగిరికి మన ఇక్కడ కాలేజీ కావచ్చు, నవోదయ కావచ్చు, డిగ్రీ కాలేజీ కావచ్చు, అన్ని కాలేజీలు పెట్టించి ఆయన గొప్ప పేరు సంపాదించుకున్న వ్యక్తి మన మేకపాటి కుటుంబంలో ఉన్నారు, మన పెద్ద ఆయన. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన మన నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఆయన శక్తుల కాడికి ఆయన మన ఏదో ఓడిపోయాము, ఏదో గాలిలో ఏదో పోయినావు కాబట్టి అది అయిపోయింది. నువ్వు అదే వాళ్ళ పేరు చెడగొట్టి అంతకుముందు ఆయన ఉండే మన మాజీ మంత్రివర్యులు అలసిబాద్గా చనిపోయిన గౌతమ్ రెడ్డి గారు, అలాంటి పెద్ద పెద్ద నాయకులు మహానుభావులు ఉండే కుటుంబంలో పుట్టి ఆ కుటుంబ పేరు చెడగొట్టకూడదని కోరుకుంటూ చదువుకుంటున్నాను. దానికి కూడా 50,000, 60,000, 1,00,000 నువ్వు బేరం పెట్టి నువ్వు తీసుకొని పోషించిన నీ దుస్థితి ఇది. నువ్వు కూడా ఒక నాయకుడిలాగా ఇప్పుడు అయిపోయింది, నువ్వు అవుట్డేటెడ్, నిన్ను ఎవరు పడుచుకోరు. అర్థమైందా? నిన్ను పడుచుకునే పరిస్థితే లేదు. ఏదో ఆమె రాజకీయం చేస్తామని శాంతమ్మ చేసుకొని ఆమె ఎందుకు ఆమె తిరుగుతూ ఉండు, ఏదో ఒక బ్యాగ్ పట్టుకొని సజ్జి పోసుకుంటూ పోతూ ఉండు. అది నీ పరిస్థితి. నువ్వు ఎక్కడ నువ్వు నేను నాకు 4 సార్లు గెలిచాను, ఎవరయ్యా మగవాడు గెలిచిన వాడు ఎవడు ఉదయగిరిలో 4 సార్లు నేను గెలిచాను నేను ఈ అనవు కదా. నువ్వు సత్తా ఉంటే నువ్వు రేపు టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకో, పోటీ చేసి నువ్వు కానీ గెలిస్తే ఈ రాష్ట్రం వదిలిపోతా నేను. నీకెక్కడ నీకు టీడీపీ వాళ్ళు ఎందుకు పాపం నువ్వు ఏదో కేటుగాళ్ళలాగా మధ్య మధ్యలో వచ్చి మాట్లాడుతున్నావు. నీకు టీడీపీ వాళ్ళు నేను పడుచుకోరు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేవి డబ్బులు కమ్ముడు పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు వాళ్ళకేసావు. వాళ్ళు ఓటు రేపు నమ్ముతారా? నేను టీడీపీ వాళ్ళు నమ్ముతారా? ఈ మగవాడు కానీ ఎమ్మెల్యే అయిపోతే రేపు ఏమైనా వాళ్ళకైనా ఓటు తగ్గితే ఆ డబ్బులు 10 కోట్లు తీసుకుని ఆడిపోతాడు. నిన్ను ఎవరు నమ్మరు. నువ్వు అవుట్డేటెడ్, నీకు మాట్లాడే అర్హత లేదు. పోయినసారి నాకు నీకు కూడా గొడవైంది. నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఏమంటాడు? ఆయన నేను మొగడు, నువ్వు ఆయన ఏమంటాడు? ఏం సోపు మీద పోతాడువే, సన్నంగా ఉన్నాడనా ఏమి రా అని. నువ్వు రా మొగడు అవుతారా? నువ్వు రా అయితే నువ్వు వస్తావా? ఏడకు వస్తావు? నువ్వు ఎంతమందిని కొడతావు? ఎన్ని కిలోమీటర్లు నడుస్తావు? నువ్వు నడవలేవు. నువ్వు నోరు ఇచ్చాడు దేవుడు. నువ్వు మాట్లాడు, ఇంకా మాట్లాడినా ఇంక మర్యాద ఉండదు. నువ్వు మర్యాదగా ఇంట్లో కూర్చొని ఏదో టీవీ చూసుకుంటే కృష్ణారావు అనుకో, ఏదో శాతం రాజకీయం చేసుకుంటుంది. అంతేగాని మా నాయకుడు జగన్మోహన్ గారిని అంటే మాత్రం ఒప్పుకోము. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అసలు ఒప్పుకోరు. అదేవిధంగా ఇక మీదట కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కానీ ఏమాత్రం కానీ ఇప్పుడు మాట్లాడితే ఇంకా మాటలతో కూడా కాదు, వేరే విధంగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఎటువంటి ఇబ్బందులకు, ఎటువంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు మర్యాదగా ఉంటే బాగుంటుంది. మర్యాద తప్పితే దానికి వేరే విధంగా ఉంటుందని తెలియజేస్తూ చదువుకుంటున్నాను.